ఆ రోజు చెప్పాను మీకు మరొక భూ కుంభకోణం ఉంది, త్వరలో మీకు చెప్తానని. ఇంకేది ఆ రోజు చెప్తాను అనుకున్నాను, కానీ పూర్తి వివరాలు సేకరించిన తర్వాత చెప్పాలని ఉద్దేశంతో మరి ఈరోజు అన్నీ సేకరించిన తర్వాతే మీ ముందుకు రావడం జరిగింది. మరి మంత్రి గారు జయరాం గారు అక్రమాలు చాలా తారాస్థాయికి వెళ్ళిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం. సొంత గ్రామంలో, తన సొంత గ్రామంలోనే ప్యాకెట్ క్లబ్ పెట్టి రన్ చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ దొరికిపోయి కేసు పెట్టిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఒక మంత్రి అయి ఉండి ప్యాకెట్ క్లబ్లు రన్ చేయడం. రెండోది ఏంటంటే ఈఎస్ఐ స్కామ్లో బెంజ్ కారు గురించి నేను మాట్లాడాను. మన బెంజ్ కారు మంత్రి గారు జయరాం గారు, అది కూడా నేను గతంలో చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఆస్పరి అనే ప్రాంతంలో ఒక ప్రైవేట్ కంపెనీ చెందినటువంటి భూములను ఆ మేనేజ్మెంట్ వారిని బెదిరించి దౌర్జన్యంగా తన పేరున, తన కుటుంబ సభ్యుల పేరున, తన అనుచరుల పేరున వందలాది ఎకరాలని బెదిరించి మరీ రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటన. అదేంటంటే ఇవాళ చూసుకుంటే ఆ కంపెనీ పేరు ఇటీనా ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు బెంగళూరుకు సంబంధించిన వ్యక్తులు. వాళ్ళు కర్నూలు జిల్లా వచ్చి ఇక్కడ 450 ఎకరాలు కొన్నారు కంపెనీ తరపున. ఆ 450 ఎకరాలు కొన్న తర్వాత అక్కడ ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు అనుకున్న ప్రకారంగా చేయలేకపోతే మరి ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కొంతమందిని ఇతను లోపరుచుకొని, సంబంధం లేని వ్యక్తుల్ని, కంపెనీకి వాళ్ళకి సంబంధం లేని వ్యక్తుల్ని లోపరుచుకొని, బెదిరించి లోపరుచుకొని కంపెనీ యాజమాన్యానికి, కమిటీ వారికి తెలియకుండా ఆ భూములన్నీ కూడా ఆ లోకల్ ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా మేనేజ్ చేసి ఒక వ్యక్తి పేరు మార్చి ఆ వ్యక్తి, కంపెనీకి సంబంధించిన వ్యక్తి మంత్రి గారి కుటుంబానికి అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేయించారు. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ పేపర్, రిజిస్టర్ ఒకే రోజు రిజిస్ట్రేషన్ జరిగాయి అన్నీ ఒకే రోజు. అవన్నీ వివరాలు ఇస్తాను మీకు. ఎందుకంటే 450 ఎకరాలది ఇమీడియట్గా 204 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తప్పు డాక్యుమెంట్స్ అన్ని పెట్టి. దాంట్లోనే మను ఆ నాన్నగారు చైర్మన్ ఉండేవారు. ఆ నాన్నగారు చనిపోతే ఆ వివరాలు వెనక్కి వెళ్తాను, మళ్ళీ బ్లాక్లోకి వెళ్ళాలి, ఒక స్టోరీ ఉంది దీని మీద. మను అన్నతను ఉన్నారు. ఇతను మాజీ డైరెక్టరు. అంటే నాన్నగారు ఉన్నప్పుడు అతను మంజునాథ్ అని చెప్పి అతను కూడా డైరెక్టర్గా ఉండేవారు. కానీ కంపెనీలో లావాదేవీలో తేడా వచ్చి మంజునాథ్ రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏ డేట్ ఇచ్చాడని చెప్తాను మీకు. ఇప్పుడు ఆ మంజునాథ్ డైరెక్టర్ కాకపోయినప్పటికీ కూడా మంజునాథ్కి ఏమో ఇతనికి అధికారం ఇచ్చినట్టు కమిటీ వాళ్ళు. తర్వాత ఏమో ఆ మంజునాథ్ పేరునేమో ఈ ఆస్తులన్నీ మార్చుకొని మంజునాథ్ ఏమో మంత్రి గారికి అమ్మినట్టు సృష్టించారు ఇదంతా. ఇవన్నీ కూడా మంత్రి గారి తాలూకు భూదందా లీలలు, మంత్రి గారి లీలలు ఇవన్నీ కూడా. ఈవేళ ఈ మార్చి 2వ తారీఖున, అంటే మొన్న లాస్ట్ మార్చి 2వ తారీఖున మంత్రి గారు తన భార్య పేరున, మరదల పేరున, అదేవిధంగా బెనామీల పేరున, బంధువుల పేరున మరి 204 ఎకరాలని మరి రిజిస్ట్రేషన్ చేసే సంగతి మరి మీ ముందు ఉంచడానికి నేను రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మరి అసలు ఈ మంజునాథ్ అన్నవాడు ఎవరు? ఇదంతా రిజిస్ట్రేషన్ చేసింది మంజునాథ్. అసలు మంజునాథ్కి అసలు ఎవరు అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 1993లో ఏప్రిల్ 1వ తారీఖున
మహాబలేశ్వరప్ప మంజునాథులు ఇద్దరూ కలిసి ఇటీనా ప్లాంటేషన్ అని ఈ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మహాబలేశ్వరప్ప అని చెప్పి అతను చనిపోయారు. చనిపోతే అప్పుడు తన కుమారులైనటువంటి ఇటీనా మను ఆగస్టు 1వ తారీఖున 2008 ఆగస్టు 1, 2008 ఆ కంపెనీ డైరెక్టర్గా వాళ్ళ నాన్నగారి ప్లేస్లో వీళ్ళు వచ్చారు కుర్రాళ్ళు. వచ్చిన తర్వాత 2009 మార్చి 31న ఇది మెయిన్ పాయింట్ అండి. 2009 మార్చి 31వ తారీఖున ఈ మంజునాథ్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కీ రోల్ ప్లే చేసాడో ఆ వ్యక్తి కంపెనీ బాధ్యతల నుంచి తొలగిపోయాడు. 2009లో తొలగిపోయాడు, తీసేశారు అతను. కంపెనీకి అతనికి సంబంధం లేదు. తర్వాత అటువంటి సంబంధం లేని వ్యక్తి బోర్డుకు తెలియకుండా, కంపెనీ బోర్డుకు తెలియకుండా, బోర్డు చేయలేదు, ఏమి చేయకుండా ఏ విధంగా మంత్రి గారికి భూములు అమ్మాడు అన్నది మెయిన్ పాయింట్. ఇక్కడ కంపెనీకి సంబంధం లేదు, ఈజ్ నాట్ ఏ డైరెక్టర్, బోర్డు తీర్మానం లేదు, అమ్మమని ఏమీ లేకుండా అతను మరి ఈవేళ ఈ మంత్రి గారికి మరి భూములు అమ్మిన సంగతి ఈవేళ మనం తీసుకురావడం జరిగింది. మరి అంటే మంత్రి గారి అధికారం ఉపయోగించి బెదిరించి ఏ విధంగా భూములు దోచుకున్నారో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఈవేళ అసలు విషయాలకు వస్తే ఇది భూబకాసురుడు మంత్రి జయరాం గారు. భూబకాసురుడు మంత్రి జయరాం గారు 1993లో ఏప్రిల్ 1వ తారీఖున మహాబలేశ్వరప్ప మంజునాథులు ఇద్దరు కలిసి ఇటీనా ఫౌండేషన్ పేరుతో కంపెనీ పెట్టారు. ఇంకా చెప్పాను కదా. 2005లో అప్సరీలో, అంటే అక్కడ ప్రాంతం పేరు కర్ణాటక, మన కర్నూలులో, అక్కడ 450 ఎకరాలు భూమిని కొన్నారు ఈ కంపెనీ కంపెనీ కోసం అని చెప్పి. తర్వాత ఏమైందంటే ఈ 450 ఎకరాలు ప్లాంటేషన్ డెవలప్ చేసి వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో వారు ప్రయత్నాలు చేయడం జరిగింది. కాకపోతే 450 కొన్నారు, కానీ రైతుల దగ్గర కొన్నారు. రైతుల దగ్గర కొన్నప్పుడు కూడా ఒప్పందం ఏంటంటే, మీరు భూములు మాకు ఇచ్చారు కాబట్టి, సహకరించారు కాబట్టి ఒక్కొక్క రైతు కుటుంబానికి మా కంపెనీలో ఒక్కొక్కరికి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు రైతులకి అగ్రిమెంట్ మాట్లాడారు. అది అలాగే ఉంది. కానీ టైం అనుకూలించక, కాలం కలిసి రాక కంపెనీ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. భూములన్నీ అలాగే ఉండిపోయి ఈ పార్ట్నర్స్ ఏంటంటే వెనక్కి వెళ్ళిపోయారు. మరి బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ జరిగింది. అయితే దాంట్లో ఉన్నటువంటి మంజునాథ్, మహాబలేశ్వరప్ప, దాంట్లో ఇద్దరులో మహాబలేశ్వరప్ప అతను చనిపోయారు. చనిపోతే ఆయన కుమారులు మను అని కుర్రాడు ఒకడు, మొనాలు అని కుర్రాడు ఒకడు 2008 ఆగస్టు 1వ తారీఖున అదే కంపెనీలో డైరెక్టర్గా తీసుకున్నారు. ఆ ఫాదర్ చనిపోయారు కాబట్టి కుర్రాళ్ళ ఆ షేర్స్ బదులు అది కుర్రాళ్ళ 2009 31వ తారీఖున కంపెనీకి తనకు ఎటువంటి సంబంధం లేదని, డైరెక్టర్గా నేను తప్పుకుంటున్నానని ఈ మంజునాథ్ గారు మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడండి? 2009 మార్చి 31న వెళ్ళిపోవడమే కాదు, కంపెనీకి ఫార్మ్ అంటారు. వెళ్ళిపోయేటప్పుడు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోయేటప్పుడు ఫార్మ్ ఉంటుంది కంపెనీ యాక్ట్ ప్రకారంగా. ఫార్మ్ 32ని ఫిలప్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజు నుంచి ఇతనికి కంపెనీకి సంబంధం లేదు. తర్వాత ఏమైందంటే ఇది రాను వాళ్ళు పోతున్న తర్వాత ఈ విషయం తెలుసుకొని మరి ఈవేళ మంత్రి గారు ఆ భూములు లాగేసుకోవాలని చెప్పి, తన ప్రాంతంలో ఉన్న భూములు కాబట్టి అధికారులు ఉన్నారు, లాగేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. భూములు అమ్మేందుకు ఈ కంపెనీ వాళ్ళు 11/12/2019 తీర్మానం చేసిందని, అంటే కంపెనీ వాళ్ళే తీర్మానం చేశారని,
అమ్మేమని దానికి పవర్ ఆఫ్ పట్టాలి అంటారు కదా, పవర్ ఆఫ్ అథారిటీ. కంపెనీ డైరెక్టర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తారు, వీళ్ళ దగ్గర నుంచి చూసుకోకపోయి నీకు అథారిటీ ఇస్తామని. అలాగా ఈ మంజునాథ్కి పవర్ ఆఫ్ పట్టాన్ని ఇచ్చారని ఒక తప్పుడు డాక్యుమెంట్ సృష్టించారు. తప్పుడు డాక్యుమెంటే కాదు, ఆ కంపెనీ సీలు కూడా తెలియజేసుకున్నారు సొంతంగా. కంపెనీ సీల్ ఒరిజినల్ సీల్ కాదు, డూప్లికేట్ సీల్స్ వేసి దాని స్టాంపులు. తర్వాత ఆ కంపెనీ మరి ఎవరైతే ఓనర్ ఉంటాడో అతని సంతకం కూడా ఫోర్జరీ చేసేసారు. చేసేసి ఆ పవర్ ఆఫ్ పట్టాన్ని కాపీ తీసుకొని కంపెనీలో తెలియదు విషయం. దంతా లోపాయి గారి మంత్రి గారు ఇంట్రెస్ట్ జరిగింది. ఆ పవర్ ఆఫ్ పట్టాన్ని కాపీ తీసుకొని ఎంఆర్ ఆఫీసులోని అది కూడా ఈ కంపెనీ తాలూకు భూముల తాలూకు వివరాలన్నీ కూడా తన పేరుని మార్చుకొని ఎంఆర్ ఆఫీస్ జరుగుతున్నాయి కదా, చూస్తున్నాం కదా. సామాన్యుడు వెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఏదైనా కాగితం అడిగితే 4 రోజులు 2 నెలలు కానీ ఇవ్వట్లేదు. ఇలాంటిది నిమిషాల మీద ఎంఆర్ ఆఫీస్లో పనులు జరిగిపోయి మార్చారు. మార్చిన తర్వాత అధికారులను బెదిరించి ఈ భూములన్నీ కూడా అడంగల్లో మార్పించుకున్నారు. ఎవరి పేరున? ఈ మంజునాథ్ అనే పేరున మార్పించుకోవడం జరిగింది. అధికారులని ఉపయోగించుకొని మంజునాథ్ పేరున మార్పించుకున్నారు. మంజునాథ్ పేరు మీద తన కుటుంబ సభ్యులకి ఎప్పుడైతే మార్పించుకున్నారో కుటుంబ సభ్యుల పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అతను ప్లాన్ ఏంటంటే ఒకేసారి 450 ఎకరాలు తీసుకుందాం ప్లాన్ చేశాడు. కానీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా భూములు ఒకేసారి అందరిపైన ఉండడానికి వీల్లేదు కాబట్టి, యాక్ట్ ఉంది కాబట్టి దాన్ని విడదీసి ముందుగా 204 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్లాన్ చేసి అది ఎవరెవరి పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ముందుగా ప్లాన్ చేసుకొని మన మంత్రి గారు ఎవరైతే మన బెంచ్ గారు మంత్రి గారు ఉన్నారో వారు ప్లాన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని ఇక్కడ చూసుకుంటే 2 లక్షలకు మించి లావాదేవీలు జరగకూడదు అసలు. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారంగా లావాదేవీలు. వీరు ఈ భూములు కొనడానికి రిజిస్ట్రేషన్ పేపర్ చూపిస్తాను. రిజిస్ట్రేషన్ పేపర్లో క్లియర్గా రాసుకున్నారు ఒకేసారి 1,63,00,000 పే చేసినట్టు, రిజిస్ట్రేషన్ జరిగినట్టు. ఈ 1,63,00,000 నీకు ఎలా వచ్చింది అన్నది దీంట్లో నాదో ప్రశ్న. ఎందుకన్నానంటే ఈవేళ వాళ్ళు భూములు కూడా మంత్రి గారి భార్య రేణుకమ్మ, మంత్రి గారి భార్య పేరు, ఆమె పేరున 30 ఎకరాల 83 సెంట్లు రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే మంత్రి గారి తమ్ముడు శ్రీనివాసులు అతని భార్య పేరున ఉమాదేవి పేరు, ఆమె పేరున 30 ఎకరాల 53 సెంట్లు రిజిస్ట్రేషన్ చేశారు. మంత్రి గారి మరో తమ్ముడు నారాయణ స్వామి, అతని భార్య త్రివేణి, ఆమె పేరున 31 ఎకరా 58 సెంట్లు రిజిస్ట్రేషన్ చేశారు. మంత్రి గారి బినామీలు శ్రీదేవి, ఆవిడ పేరునేమో 30 ఎకరాల 83 సెంట్లు. తర్వాత కె అనంత పద్మారావు, అతని పేరు 48.7 సెంట్లు. అలాగే లింగప్ప శశికళట, ఆమె పేరునేమో 46 ఎకరాల 48 సెంట్లు. నరసారెడ్డి అని చెప్పి అతని పేరునేమో 4 ఎకరాలు. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసి విడగొట్టి రిజిస్ట్రేషన్ చేసి ఇవాళ 203 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎంత అన్యాయం అండి ఇది! కంపెనీ వాళ్ళకి సంబంధం తెలియకుండా, బోర్డు డైరెక్షన్ లేకుండా, అసలు బోర్డుకి అతనికి సంబంధం లేని వ్యక్తి అమ్మేస్తే మంత్రి గారు, అధికారంలో ఉన్న మంత్రి గారు ఎలా కొనేస్తారండి? మరి దీనివల్ల ఏ విధంగా ఫ్రాడ్ చేస్తున్నారో మంత్రి గారు అన్నది క్లియర్గా జనానికి అర్థమవుతుంది. ఈ జిల్లాలో అందరికీ తెలుసు. నేను దీని గురించి జిల్లాలో కొంతమంది నాయకులతో మాట్లాడితే మావాడు చాలా గట్టిగుడండి దీంట్లోనే చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఇవాళ చూశారు. ఇవాళ తర్వాత ఇది జరిగిన తర్వాత కంపెనీ యజమానికి తెలిసింది విషయం. యాజమానికి తెలిసి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు బెంగళూరులో ఉన్నారు కాబట్టి ఇక్కడ మంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ ముందు వాళ్ళు మాటలు చెల్లవు కాబట్టి బెంగళూరు పోలీస్ స్టేషన్లో మే 5వ తారీఖున 2020 బెంగళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇలా మా భూములు అన్యాక్రాంతంగా పలానా వ్యక్తి అమ్మేసుకుంటే దాని మంత్రి గారి సపోర్ట్ తోటి ఈ విధంగా జరిగిందండి. అంచేత దీని మీద మాకు న్యాయం చేయమని చెప్పి బెంగళూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎంచేతంటే ఇక్కడ సొంత రాష్ట్రం కాబట్టి మంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి మరి అక్కడ ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అది రిపోర్ట్ కూడా ఉంది. అది ఆ రిపోర్టు ఈ పక్కన ఉన్నది వాళ్ళు ఈ పక్కన ఉన్నటువంటి వారు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిపోర్ట్. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా తెప్పించాను నేను. పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది కేసు. మా భూములు అన్యంగా దౌర్జన్యం తీసుకున్నారు కాబట్టి న్యాయం చేయమని ఇచ్చిన రిపోర్ట్ ఇది. తర్వాత 203 ఎకరాలు ఉందో దాన్ని కర్నూలు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటాయి కదా, మనకు అనుకుంటుంది అలాగా ప్రతి జిల్లాకు ఉంటాయి కదా, అలాగా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులో మాకు ఈ భూముల మీద అప్పు కావాలని చెప్పి మంత్రి గారు పెట్టారు. ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిందో వాళ్ళందరి చేత అప్లికేషన్ పెట్టారు. మాకు భూముల మీద అప్పు కావాలి, మాకు డబ్బులు అవసరం ఉంది, భూముల మీద అప్పు కావాలని పెట్టారు. పెడితే మళ్ళీ వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేశారంటే, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ ఉంటారు, సెంట్రల్ బ్యాంక్ జిఎం ఉంటారు కదా, జనరల్ మేనేజర్, వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు, సార్ ఆ భూములు మావి దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారు, అంటే దయించి మీరు దాని మీద లోన్ ఇవ్వద్దు, ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసింది కాకుండా ఆ పోలీస్ స్టేషను హెడ్ ఎవరు ఉంటారు, సిఏ కానీ ఎవరు డిఎస్పీ గారు ఉంటారు కదా, వాళ్ళు కూడా కోఆపరేటివ్ బ్యాంక్ కర్నూలు గవర్నమెంట్ బ్యాంక్ లెటర్ రాశారు. ఆ లెటర్ కాపీ పక్కన ఉంది. ఏమని రాశారు, ఇక్కడ కేసు రిజిస్ట్రేషన్ అయింది పోలీస్ స్టేషన్లో, ఇది ఇన్వెస్టిగేషన్లో ఉంది, ఇది కోర్టుకు కూడా మేము పెడుతున్నాం, ఈ కోర్టులో కేసు ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు లోన్లు ఇవ్వడం మంచిది కాదని చెప్పి వాళ్ళు స్వయంగా స్టేషన్ నుంచి లెటర్ వెళ్ళింది. అప్పుడు ఈ లెటర్ చూసిన తర్వాత వాళ్ళు లోన్ ఇవ్వడం మానేశారు. తర్వాత పోలీసులు వాళ్ళ మీద కేసు పెట్టారు కదా, ఆ కేసు కోర్టులో ఫైల్ చేశారు. కోర్టులో ఫైల్ చేస్తే కోర్టు కొన్నాళ్ళు విన్న తర్వాత వారికి కండిషనల్ బెయిల్, వీళ్ళకి ఎవరైతే వీళ్ళు ఉన్నారో మంజునాథ్ వాళ్ళకి కండిషన్ బెయిల్ అంటే 50,000 రూపాయలు కోర్టుకు కడుతూ కండిషన్ బెయిల్ ఇస్తూ ప్రతి వాయిదా కూడా అటెండ్ అవ్వమని చెప్పి కోర్టులో కేసు ఉంది. ఇది దీని తాలూకు హిస్టరీ. మరి కోర్టులో కేసు ఉన్నప్పుడు మంజునాథ్కి సంబంధం లేనప్పుడు మీరు ఎలా కొన్నారు? అసలు మంజునాథ్ అమ్మడానికి మంజునాథ్ ఉన్న రైట్ ఏంటి? దీని మంత్రి గారు సమాధానం చెప్పాలి కదా. ఎంత క్లియర్గా ఎవిడెన్స్తో ఇస్తున్నాం కదా మేము. కోర్టులో కేసు కూడా ఉంది కదా, కోర్టు ఇచ్చారు, కోర్టు ఆర్డర్ ఇది, బెయిల్ ఆర్డర్. ఇప్పుడు ఏమంటారంటే, నేను ఇంకోటి ఏంటి అంటానంటే ఫైనల్గా మీరు ఎన్నికల్లో మేము ఎఫిడవిట్ ఇస్తాం, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి ఇస్తాం కదా ఎన్నికల ముందు నామినేషన్లో. నువ్వు మొన్న ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు నువ్వు ఎఫిడవిట్ ఇచ్చావు, ఆ ఎఫిడవిట్ కాపీ కూడా తెప్పించాను నేను, ఇదే కాపీ. నువ్వేమి ఇచ్చావు, దాంట్లో మా ఆస్తులు ఎంత ఉన్నాయి ఇవ్వాలి కదా మేము, నాకు భూమి ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, డిపాజిట్లు ఎంత ఉన్నాయి, అన్నీ కూడా మేము ఇవ్వాలి ఎఫిడవిట్లో.
నువ్వు ఆ రోజుని మీరు ఇచ్చింది ఏంటి? ఎఫిడవిట్లో 2019 ఎలక్షన్ ఎఫిడవిట్లో ఆస్తుల వివరాలు ఇది ఒకటి రాసుకున్నాను నేను. ఇది దాంట్లో భార్య పైన ₹1,00,000 డిపాజిట్ ఉందని బ్యాంకులో ఉందని ఇచ్చావు ఎఫిడవిట్లో. జయరాం మంత్రి గారి పేరు వేయించావు, ₹9,00,000 బ్యాంకులో ఉందని ఇచ్చావు. తర్వాత ₹10,00,000 FDR ఉందని ఇచ్చావు. తర్వాత నాకు పెద్దల నుంచి, మా పూర్వీకుల నుంచి నాకు వచ్చిన భూమి 8 ఎకరాల 19 సెంట్లు ఉందని ఇచ్చావు. నేను మళ్ళీ ఈ మధ్యకాలంలో అంటే ఎమ్మెల్యే అవ్వకముందు నేను పెద్దవాడిని అయిన తర్వాత నేను సొంతంగా కొనుక్కున్నది 9 ఎకరాలు ఇచ్చావు. నువ్వు ఎప్పుడు ఇచ్చింది ఇదే. ఇది పబ్లిక్ కాపీ, ఇది దీంట్లో ఎవరు రాయలేం కదా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చి కాగితం ఇది నువ్వు ఇచ్చిన కాగితం నీ సంతకంతో ఉన్నాయి. మా భార్యకైతే ఇన్కమ్ ట్యాక్స్ లేదు, కార్డు కూడా లేదు అని రాసావు. దాంట్లో 5 సంవత్సరాలు గత 2-3 సంవత్సరాల నుంచి, గత సంవత్సరం అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా నువ్వు ఇవ్వలేదు. ఇంకా టైం ఉన్నట్టుంది, 2 నెలల టైం ఉంటుంది, ఇస్తాడేమో చూడాలా. FDR కాకుండా FDR 10 లక్షలు, పోనీ 2 కలిపితే 20 లక్షలు. మరి 1 కోటి చిల్లర ఎంతో నువ్వు ఎలాగిచ్చావు? ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు ఇది? అది చూపించావు కదా. రిజిస్ట్రేషన్ ఆఫీసులు కట్టినప్పుడు ఎంత అమౌంట్ వెనక్కి కట్టావు, ఎక్కడి నుంచి వచ్చింది? అసలు డబ్బు ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్నావా బెదిరించి? కానీ ఫార్మాలిటీస్ కోసం మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇవన్నీ రిజిస్ట్రేషన్ పేపర్లు, ఒక్కొక్కరి పేరుని ఒక్కొక్క రిజిస్ట్రేషన్. విచిత్రం ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, అన్నీ కూడా ఒకే రోజు అయ్యే రిజిస్ట్రేషన్, సేమ్ డే ఒకే రోజు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇంత గౌరవం అండి. అంటే ప్రజలు మోసం చేస్తారా? తర్వాత 203 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అక్కడ మిగిలిన ల్యాండ్ ఉంది 450 ఎకరాల్లో. పాపం వీళ్ళంతా బెంగళూరులో ఉన్నారు, ఇక్కడ రాలేదు. ఆ ఖాళీగా ఉంది కదా ల్యాండ్ అని చెప్పి ఆ ల్యాండ్ అమ్మిన రైతులు నాకు చూసారు ఫస్ట్లో. వాళ్ళు ఖాళీగా ఉంది దున్నుకుందామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళతో ల్యాండ్ అమ్మేశారు అనుకోండి, వేరు ఉద్యోగస్తాను ఇవ్వలేకపోయారు, కంపెనీ లేదు కాబట్టి వాళ్ళు అడగలేదు. అందాక దున్నుకుందామని చెప్పి రైతులంతా దున్నుకుంటుంటే నీ మనుషుల్ని గోండాలను పంపించి వాళ్ళు శుభ్రంగా ట్రాక్టర్లతో తరిమేసి కొట్టేసి తరిమిస్తారా? ఎలా కొడిస్తారు? పోనీ ఈ ల్యాండ్ అంటే ఏదో దొంగ పత్రాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. ఆ ల్యాండ్ మిగిలిపోయిన ల్యాండ్ నీకు రిజిస్ట్రేషన్ లేదు. అసలు నువ్వెవరు తరిమేయడానికి రైతుల్ని? తరిమైతే కొనుక్కున్న వాళ్ళు తరిమాలా? వాళ్ళు మాట్లాడట్లేదు. మంత్రి గారు మాత్రం ఈ ల్యాండ్లో ఎవరు ఉండడానికి వీల్లేదు, పంట పండించడానికి వీలని చెప్పి రైతులకి నీకు సంబంధం ఏంటంటే? అంటే అధికార దుర్వినియోగం అందరూ చెప్తే వాళ్ళు అందరి గురించి మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు అవినీతి జరిగితే క్షమించిన అంటాడు, అవినీతి ఎవడని చేస్తే తోడు తీసేస్తా అన్నారు. మరి ఇంత కళ్ళ ముందు మీ మంత్రి పయోలేగా నీ మంత్రి, నీ క్యాబినెట్లో ఉన్న మంత్రి ఇవాళ అవినీతి చేశాడని చెప్పి పబ్లిక్ సాక్ష్యాలతో ఇప్పుడు అయ్యన పోతుంది అంటే రాజకీయంగా పొరత వెళ్తారు అన్నాం. పోలీస్ స్టేషన్లో కేసు ఏంటి, కోర్టులో కేసు ఏంటి, కోఆపరేటివ్ బ్యాంకులో అప్పు కోసం పెట్టి పత్రాలు ఏంటి? అసలు మంజునాథ్ ఎవరు? మంజునాథ్ రిజిస్ట్రేషన్ చేసే హక్కు ఎక్కడ ఉంది? ఎప్పుడో పోయాడు కంపెనీ నుంచి, అతనే ఇచ్చాడు ఫార్మ్, నేను తొలగిపోయానని. ఇవన్నీ కూడా ఇంత కళ్ళ ముందు ఇంత దౌర్జన్యం చేస్తుంటే మరి ముఖ్యమంత్రి గారు చూస్తూ ఊరుకున్నారంటే ఏమనుమానం వస్తుంది మాకు? ఈ పెద్ద స్కామ్ 450 ఎకరాల స్కామ్లో ముఖ్యమంత్రి గారికి కూడా వాటా ఉందా? మరి వాటా ఉంది కాబట్టి మాట్లాడలేదా? ఇవన్నీ ముఖ్యమంత్రి గారు తెలిసే జరుగుతున్నాయా అని అనుమానం వస్తుంది కదా ఆటోమేటిక్గా. ఆ మాట ఏమంటే తప్ప. మరి జనం అనుకుంటే ఏం చేస్తారు? నువ్వు జనం అనుకోలే కదా, ఆ జిల్లా అంతా అనుకుంటున్నారు. నేను ఈ మధ్య 2-3 సార్లు మాట్లాడే విషయం కన్ఫర్మ్ చేసుకుందామని. జిల్లా అంతా అన్నారు, చాలా ఉన్నాయని కానీ అన్నారు. అంటే 6 నెలలు ఇంత స్కామ్లు అండి. మీరేమో స్కామ్ల గురించి అవినీతి గురించి మాట్లాడతారా?
విజయసాయి రెడ్డి గారే అవినీతి గురించి మాట్లాడతారా? ఏటూ గారు ముఖ్యమంత్రి గారు అయితే పబ్లిక్ స్పీచ్ల్లో తొక్క తీసేస్తారు, తోలు తీసేస్తారంటాడు. మరి మీ మంత్రి మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఈవేళ మీరు చూశారు, మన 18వ తారీఖున పోయిన నెల 18వ తారీఖున నేను మీటింగ్ పెట్టాను ఇక్కడే మీ ప్రెస్ వాళ్ళకి. ఏం పెట్టాను నేను? కారు గురించి, బెంజ్ కారు మంత్రి గారి గురించి చెప్పాను. ఆ రోజు మీ ముందే 14400 ఫోన్ చేశాను. ఇప్పుడు వచ్చి ఈరోజు కూడా రిప్లై లేదు, మెసేజ్ లేదు, ఏ యాక్షన్ తీసుకుంటో తెలియదు. తర్వాత మళ్ళీ 24 గంటల్లో యాక్షన్ తీసుకుంటారు ముఖ్యమంత్రి చెప్పారు. ఏమో తీసుకుంటాడేమో చెప్పాడు కదా మీటింగ్లో. 24 అవర్స్లో యాక్షన్ చేయకపోయినా మేము మెసేజ్ ఇస్తాను. 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడే కూర్చున్నాం మనం. 24 అవర్స్ కూర్చున్నాం కదా మనం. కూర్చుంటే ఆ రోజుకి రాకపోతే మళ్ళీ వారం రోజులు చూసిన తర్వాత ఏసీబీకి వెళ్ళాం. ఏసీబీలో కంప్లైంట్ ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చాను? సెప్టెంబర్ 24న. 18వ తారీఖున ఆ రోజు అనౌన్స్ చేశాను. 24వ తారీఖున నేను ఏసీబీ ఆఫీస్కి మనం స్వయంగా మీరు కూడా ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చాం. మరి ఏసీబీ గారు ఆఫీసులో మరి ఆ ఫైల్ ఏం చేస్తారో తెలియదు కానీ మనం ఇవ్వడం జరిగింది. అంటే కంప్లైంట్ ఇచ్చి 13 రోజులు అయిపోయింది, అంతే కదా. ఏసీబీకి 24 అంటే ఇంచుమించు ఇవాళ 6వ తారీఖు, ఇన్ని రోజులు అయిపోయింది. మరి ఏసీబీగా కూడా ఫాలో చేస్తారు, అది వేరు, మనం ఇవ్వడం జరిగింది. నేను ఎక్కడ వదలకుండా ఎక్కడికక్కడ మనకి పరిసరం. మళ్ళీ ఈ లోపలే భూ కుంభకోణం, ఇంకా కారు కుంభకోణం తేలకముందే భూ కుంభకోణం. మరి దీని మీద మరి ముఖ్యమంత్రి గారు మరి డీజీపీ గారు ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి లెటర్ రాస్తుంటాం. నేను రాస్తుంటాను కలెక్టర్ గారికి. నేను ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేని, మాజీ మంత్రిని కూడా నేను. ఇవాళ నాకు అధికారం లేదు, లేకపోయినా ప్రతిపక్షంలో ఉంటాం కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కలెక్టర్ గారికో, డిఎస్పీ గారికో, ఎస్పీ గారికో, సిపి గారికో లెటర్ రాసి, సార్ మన ఆ విషయంలో ఇలాగ అన్యాయం జరుగుతుందని తెలిసింది నాకు, కొంచెం ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకొని రాస్తాం. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడుల మీద చంద్రబాబు గారు లెటర్ రాస్తే డీజీపీ గారు ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, అనుభవం ఉన్న వ్యక్తి, అతను మళ్ళీ చంద్రబాబుకి లెటర్ రాసి ఏం ఆధారం ఉంటే ఇస్తారండి అని అడుగుతున్నాడు లెటర్లో. అదే ఆధారాలు, మేము కంప్లైంట్ ఇచ్చామా యాక్సిడెంట్స్ వల్ల జరిగిందని, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి తప్ప రైటా అని చెప్పి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత డీజీపీగా నీకు ఉందా లేదా? మెయిన్ కంప్లైంట్ ఇస్తే నువ్వేది కాదు డీజీపీగా. వివరాలు మేము ఇవ్వాలట. ఆ దోష ఎవరు మేము ఎంక్వైరీ చేసి ఇవ్వాలి అతనికి. మరి ఇదాక మన ఒక మంత్రి వేళ పేపర్లో చూశాను, పేరు ఏదో గుర్తురావట్లేదు. ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు అట డీజీపీ గారికి లెటర్లు రాస్తూ బఫూన్ లాగా యాక్ట్ చేస్తున్నాడని. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో పేపర్లో వచ్చి చూశాను. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, మాజీ ముఖ్యమంత్రిని బఫూన్ లాగా యాక్ట్ చేస్తానంట. మాజీ ముఖ్యమంత్రి బఫూన్ అయితే బోకరవా? అంతే కదా మరి అతను బఫూన్ అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు బోకరవా నువ్వు అంటే తప్పు ఏంటన్నాను నేను. తప్పు కదా అది. నీకేమే లెటర్ రాస్తా, అది మా బాధ్యత. మాజీ ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా ఫలానా అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి అని చెప్పి అడిగే రైట్ ప్రతి వాడికి కూడా ఉంది. రాజ్యాంగంలో నాకు ఇచ్చిన హక్కు. అది అడుగు తప్పండి? జోకర్ అని చెప్పి మీరు మాట్లాడతారండి? అరే మీ మంత్రులు బూతులు మాట్లాడుతున్నారండి. ఇంతకంటే ఏంటండి? ఉంటాయి రాజకీయాల్లో బుడచల్చుకుంటాం, విమర్శించుకుంటూ ఉంటాం, సహజం అది. ప్రతిపక్షంలో మీ ప్రభుత్వం చేసిన తప్పులు విమర్శిస్తాం, అది మా రైట్. అది దానికి బాధ్యత గల మంత్రులు ఏం చేయాలంటే వివరణ ఇవ్వాలి మాకు. సార్ అయ్యనపతి గారు మీరు చెప్పింది తప్పండి, ఇదిగో ఇదేంటి కరెక్ట్ అని వివరణ ఇవ్వాలి. అది సంస్కారం. ఇవ్వకుండా
ఇష్టం వచ్చినట్టు బూతులు, ఆ బూతులు మాట్లాడితే మళ్ళీ మీరు ఇదో కంటిన్యూ చేస్తారు. మళ్ళీ మాట్లాడి అందరూ పాటు రాష్ట్రంలో అందరూ బూతులు మాట్లాడతారు. అది నువ్వు మంత్రిగా ఉన్నావు, సంస్కారం. నిన్న ధర్మాన దాస్ గారు మాట్లాడడం, స్పీకర్ గారు మాట్లాడడం, నిన్న అప్పలరాజు గారు పాపం సొమ్మిగా ఉంటాడు అన్నాం. మరి ఎందుకు నోట్ తెలుసు కానీ ఈ రైతులందరూ కలిసి విమానంలో ఢిల్లీ వెళ్ళారంటే వీళ్ళు రైతులా అంటాడు. రైతులు విమానాలు వెళ్ళకూడదండి, ఢిల్లీ నడిచిపోతారు విమానాలు లేకుండా. వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఏంటి, వెళ్ళి పర్పస్ ఏంటి? అక్కడ ముఖ్యమైన నాయకులు కలిసి మాకు అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పడం కోసం ఫ్లైట్లో వెళ్తే ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు అయితే రైతులు కాదు అంటారా. టీ షర్ట్లో కండు వేసుకున్నటువంటి బూత్ మాట. మీ ప్రెస్ వాళ్ళు కూడా గ్యాప్ ఇచ్చారు రాయకుండా. అలాంటి బూత్ మాట మాట్లాడే పరిస్థితి వస్తే మీ మంత్రులన్నా ఎవరన్నా పిలిచి మందలిస్తున్నావా? లేదే. సైకోలోకి ఆనందిస్తున్నావు. మంత్రులు తిడుతూ ఉంటావు, నువ్వు సైకోలోకి ఆనందిస్తున్నావు. అంతేగాని పిలిచి తప్పు మరి మంత్రం చూసిన అవసరం నీకు ఉందా లేదా? సరే, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. మళ్ళీ రెండోది ఏంటంటే, నేను ఈవేళ ఆధారాలతో ఇవాళ మీరు చేసిన రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ పేపర్స్తో చెప్పాను నేను ఏ రోజు ఇక్కడ చూడు. మంత్రి గారు, మీ మంత్రి గారిని కాపాడటం కోసం మీరు ప్రయత్నం చేయడం మంచి పని కాదు. నేనేదో యాక్షన్ తీసుకోమని ఉరి తీసామని చెప్పట్లే. ఎంక్వైరీ చేయించండి, ఏసీబీ ద్వారా ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేసి మేం చెప్పింది వాస్తవమైతే మీ మంత్రి గారి మీద యాక్షన్ తీసుకోండి. మరి అది కూడా చేయకపోతే ఈ దీంట్లో ఈ కుంభకోణంలో మీకు కూడా భాగస్వామ్యం ప్రజలందరూ కూడా భావించవలసిన పరిస్థితి వస్తుంది. దయించి మీరు ఇమీడియట్గా ఎంక్వైరీ చేయమని చెప్పి కోరుకున్నాను. ఇదే కాదు, ఆ కారు మీద అభియోగం చేసిన దాని మీద, తర్వాత ఈఎస్ఐ డిపార్ట్మెంట్లో మొన్న చెప్పాను 400 నుంచి 500 కోట్ల రూపాయలు డ్రా చేశారు. మొన్న చెప్పాను మీకు, ఆ 500 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు? ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ కార్పొరేషన్, అది ఎంప్లాయీస్ కోసం ఉన్న డబ్బు. అది అంటే ఈవేళ బిల్డింగ్ కార్మికుల కోసం పెట్టిన డబ్బు. ఈవేళ కరోనా టైంలో వాళ్ళకి 15,000 5,000 ఇస్తే బతుకుతారు. ఆ డబ్బుని మీరు డ్రా చేశారు. దేనికి డ్రా చేశారు? ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, సరిసరి చదవలేను. ఈ ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డబ్బుని వేరే స్కీములకి డైవర్ట్ చేసేస్తారు. అది కార్మికుల కోసం, కార్మికుల సంక్షేమం కోసం పెట్టిన డబ్బు. దాన్ని మీరు ముట్టుకోవడానికి వీల్లేదు. మీరు ఏదో స్కీములు మార్చేస్తారని చెప్పి పేపర్లో కూడా వచ్చింది. వేళ చూశాను నేను, పూర్తి చదవలేదు కానీ టైం లేక. అంటే మీరు తప్పు, చాలా తప్పది. ఈ మూడింటి మీద ఎంక్వైరీ చేసి మరి మంత్రి గారిని మరి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని. ఎంక్వైరీ వేయాలనుకుంటే మాత్రం ఆ ఎంక్వైరీ టైంలో మంత్రి గారు మంత్రిగా ఉండడానికి వీల్లేదు. ఉంటే ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ డిపార్ట్మెంట్ ఉంటుంది. లేదు, ఎంక్వైరీ అయిన తర్వాత ఆనిముచ్చు, మా మంత్రి గారు ఆనిముచ్చు అని తేలిపోయింది అనుకోండి, మళ్ళీ మంత్రి ఇచ్చుకోండి ఎవరుంటారు, వద్దని అన్నారు. కానీ ఎంక్వైరీ టైంలో ఆ మంత్రి అదే డిపార్ట్మెంట్లో ఉంటే ఇంకా డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎంక్వైరీ సరిగ్గా జరగదు. అంటే దయవించి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించమని. ఇవాళ ఢిల్లీలో ఎక్కడ ఉన్నట్టు ఉంది, వచ్చిన వెంటనే ఇంత అరుస్తున్నాం, ఇంత అరిసినా సరే మీరు పట్టించుకోకపోవడం పద్ధతి కాదు. అంచేత మీరు వచ్చిన వెంటనే దీన్ని మీరు స్పందించి మీరు నోరు ఇప్పండి అయ్యా, మాట్లాడ మంత్రుల చేత తిట్టిస్తున్నావు తప్పించి నువ్వు ఒప్పుడానికి ఏ విషయంలో మాట్లాడుతున్నావా? కనీసం ఈ విషయంలో ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు ఈ విషయంలో స్పందించాలి. లేకపోతే మంత్రిమండలిలో నీ సభ్యులు చేసిన తప్పుని మీరు కూడా బాధ్యత వహించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. బకాసురుడు మంత్రి జయరాం గారు 1993లో ఏప్రిల్ 1వ తారీఖున మహాబలేశ్వరప్ప మంజునాథ్ ఇద్దరూ కలిసి 2005లో అప్సరీలో 450 పైగా ఎకరాలు భూమి కొన్నారు. టీనా కంపెనీ, ఇది టీనా కంపెనీ. తర్వాత దాంట్లో ఒకడు బలేశ్వరప్ప చనిపోయారు. ఆయన కుమారులు మోనాలు 2008 ఆగస్టున కంపెనీలో డైరెక్టర్గా చేరారు.
అతని షేర్లలో 2019 మార్చి 31న కంపెనీ తనకు ఎటువంటి సంబంధం లేదని అతనే డైరెక్ట్గా తప్పుకొని రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి ఫార్మ్ 32ని ఈ మంజునాథ్ ఇచ్చాడు. ఆ రోజుతోటి మార్చి 31, 2019 నుంచి అతను డైరెక్ట్ కాదు కంపెనీకి అతనికి ఏ విధంగా సంబంధం లేదు. కంపెనీ 11/12/2019 తీర్మానం చేసిందని, తనకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిందని, తప్పుడు పత్రాలు సృష్టించి డూప్లికేట్ కంపెనీ సీలు వేసి సంతకాలు కూడా అతనే పెట్టేసి కంపెనీ సంతకాలు పెట్టేసి చేసేటువంటి కార్యక్రమం. అది ఒక పక్కనే గెల్స్ అధికారులను బెదిరించి మంజునాథ్ పేరు మీద తన అధికారులు అంటే ఎంఆర్ ఆఫీస్లో ఇది ఇవన్నీ కూడా మరి బినామీల పేరున మరి అడంగల్లో మార్పించారు మంత్రి గారి దగ్గర ఇన్ఫ్లుయెన్స్తో. మరి 2 లక్షల నుంచి నగదు లావాదేవీలు చేయకూడదని చెప్పి ఆదాయ పన్ను చట్టం ఉంది మనకు తెలుసు. ఆ చట్ట ప్రకారంగా అయితే ఇతను 1,63,00,000 నగదు బదలాయింపు చేశామని చెప్పి రిజిస్టర్ పేపర్లో రాసేశారు. రిజిస్టర్ పేపర్ క్లియర్ ఉంది. ఇది ఆ ల్యాండ్ 203 ఎకరాలు కూడా మరి మన ల్యాండ్ సీలింగ్ చట్ట ప్రకారంగా 43 ఎకరాలు మించి ఉండకూడదు ఒక్కొక్కరి పేరుని. అంటే ల్యాండ్ అంటే పళ్ళం ఎన్ని ఉంటాయి దాని ప్రకారం 43 ఎకరాలు అనుకోండి. దాన్ని ఏం చేశారంటే విడదీసి తన భార్య పేరుని, తమ్ముడు భార్య పేరుని, ఇంకో తమ్ముడు భార్య పేరుని, అలాగే మంత్రి బినామీలు కింద ఉన్న 4 మంత్రి బినామీల పేరుని 203 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేశారు. మే 5న 2020లో బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఆ కంపెనీ ఎవరైతే మను వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే బెంగళూరులో రిపోర్ట్ ఇచ్చారు. ఏం చేస్తే ఇక్కడ రిపోర్ట్ ఇస్తే, కర్నూలులో రిపోర్ట్ ఇస్తే మంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ మీద పట్టించుకోడు. చంద్రబాబు నాయుడు లాంటి చెప్తేనే డీజీపీ పట్టించుకోవట్లేదు. ఇక ఏం పట్టించుకుంటారు? బెంగళూరు నుంచి వచ్చాడు ఈ లోపడేస్తారు ఇక్కడ, లేకపోతే మన నాన్నగారి చేత ఏ లారీ గుర్తించేస్తారు. ఎవరైతే కర్నూలులో ఉన్నారు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళకి ఈ 203 ఎకరాల మీద మాకు డబ్బులు లోన్ కావాలా, మాకు డబ్బులు అవసరం చెప్పి వీళ్ళందరూ కలిసి అప్లై చేశారు. లోన్ తీసుకుని అంటే కోర్టులో చెప్పొచ్చు మా భూమి మీద బ్యాంకు వాళ్ళు కూడా లోన్ ఇచ్చారని. దానికోసం ఇది ఏర్పాటు చేసుకున్నారు. 2 లక్షలు అన్న చెప్పాను మీకు. ఫస్ట్లో కంపెనీ వాళ్ళు రాశారు, సార్ మా భూములు అన్యాయంగా చేశారు, మీరు లోన్ ఇవ్వద్దని. అది ఈ లెటర్. రెండోది ఏంటంటే ఇది పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళు కూడా బ్యాంక్ లెటర్ రాశారు. ఇది ఏమి రాశారు? ఈ కేసు ఫైల్ చేసాం మేము, కోర్టు కూడా ఉంటుంది వెళ్ళింది కాబట్టి దీని మీద మీరు లోన్లు ఇవ్వడానికి వీళ్ళది చెప్పి ఆ పోలీస్ స్టేషన్ తాలూకు అధికారి లెటర్ రాశారు. వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా వేశారు. మళ్ళీ వీళ్ళిద్దరు కూడా వెళ్ళి బెయిల్ తీసుకున్నారు. అది కూడా కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఇదో ఇవన్నీ కూడా 50,000 రూపాయలు డిపాజిట్ చేయించి బెయిల్ ఇచ్చిన పేపర్స్. ఇది వద్దా